చేశారు. మా జీవితమంతా మీరు సంతోషమయం చేశారు. అవును, సంతోషమయం చేశారు. ఓ బాబా, మీరు అద్భుతం చేశారు. మా బాబా, మీరు అద్భుతం చేశారు. మేము అయోమయంలో ఉంటే దారిని చూపారు మీరు. మేము మైకంలో ఉంటే వచ్చి మేల్కొలిపారు మీరు. మేము మైకంలో ఉంటే వచ్చి మేల్కొలిపారు మీరు. మీ చల్లని చూపు మమ్మల్ని ధన్యులను చేసింది. అవును, ధన్యులను చేసింది. ఓ బాబా, మీరు అద్భుతం చేశారు. మా బాబా, మీరు అద్భుతం చేశారు. మేము చీకటిలో ఉంటే కాంతిని ఇచ్చారు మీరు. పంజరంలోని పక్షికి ఆకాశాన్ని ఇచ్చారు మీరు. మీ శుభాశిస్సులు మమ్మల్ని సిరి సంపన్నులను చేశాయి. అవును, సిరి సంపన్నులను చేశాయి. ఓ బాబా, మీరు అద్భుతం చేశారు. మా బాబా, మీరు అద్భుతం చేశారు. మా కాయకల్పం చేసింది మీ అనూహ్య రాజయోగమే. మమ్మల్ని పూర్తిగా మార్చింది యోగ నిత్య ప్రయోగమే. మీ పవిత్ర శిక్షణ మమ్మల్ని సాటిలేని వారిగా చేసింది. సాటిలేని వారిగా చేసింది. ఓ బాబా, మీరు అద్భుతం చేశారు. మా బాబా, మీరు అద్భుతం చేశారు. మా జీవితమంతా మీరు సంతోషమయం చేశారు. అవును, సంతోషమయం చేశారు. ఓ బాబా, మీరు అద్భుతం చేశారు. ప్రియమైన మధురమైన మా బాబా, మీరు అద్భుతం చేశారు. ఓం శాంతి. మురళీ డేట్ 18/2/2026. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచం నుంచి మరణించి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరిప్పుడు ఈ విశ్వవిద్యాలయంలోకి వచ్చారు. ఇప్పుడు మీ ప్రీతి ఒక్క భగవంతునితో ఉన్నది. ప్రశ్న: ఏ విధి ద్వారా తండ్రి స్మృతి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది? జవాబు: తండ్రి ఒక బిందువు, మీరు బిందువై బిందువుని స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు. ఒకటి పక్కన
బిందువు ఉంచితే 10 అవుతుంది, మరొక బిందువు ఉంచితే 100, ఆ తర్వాత 1000 అయిపోతుంది. ఈ విధంగా స్మృతి ద్వారా బిందువు ఏర్పడుతూ ఉంటుంది. మీరు ధనవంతులుగా అవుతారు. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది. పాట సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఈ పాట అర్థము ఎంత విచిత్రమైనది. ఎవరి కొరకు ప్రీతిగా అయ్యారు? ఎవరితో ఏర్పడింది? భగవంతునితో. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఈ విధమైన ప్రీతి ఎప్పుడైనా ఎవరితో అయినా ఉంటుందా? ఈ ప్రీతి ద్వారా మరణిస్తామని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? పాట అర్థము ఎంత విచిత్రంగా అద్భుతంగా ఉంది. దీపపు పురుగులు దీపాన్ని ప్రేమించి దాని చుట్టూ తిరిగి తిరిగి అందులో పడి కాలి మరణిస్తాయి. మీరు కూడా తండ్రిని ప్రేమించి ఆ ప్రీతితోనే శరీరాన్ని వదలాలి. అంటే తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. ఇది కేవలం ఒక్క తండ్రి కొరకే గాయనం చేయబడింది. ఆ తండ్రి వచ్చినప్పుడు వారిని ఎవరు ప్రేమిస్తారో వారు ఈ ప్రపంచం నుండి మరణించవలసి వస్తుంది. భగవంతుణ్ణి ప్రేమిస్తే మరణించి ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా భగవంతుని వద్దకే వెళ్తారు. మనుషులు దాన పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి భగవంతుని వద్దకు వెళ్ళేందుకు చేస్తారు. శరీరం వదిలే సమయంలో కూడా భగవంతుని స్మృతి చేయమని మనుషులకి చెప్తారు. భగవంతుడు ఎంత పేరు ప్రఖ్యాతలు కలవాడు. వారు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతటిని సమాప్తం చేసేస్తారు. మీరు ఈ యూనివర్సిటీలోకి పాత ప్రపంచం నుంచి మరణించి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు వచ్చారు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, నరకమని అంటారు. తండ్రి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు దారి చూపిస్తూ ఉన్నారు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి. నేను హెవెన్లీ గాడ్ ఫాదర్. లౌకిక తండ్రి నుండి మీకు ధనం లభిస్తుంది. ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. ఆడపిల్లలకు వారసత్వం లభించదు. వారిని అత్తవారింటికి పంపేస్తారు. అనగా వారు వారసులు కారు. కానీ భగవంతుడు సర్వ ఆత్మలకు తండ్రి. వీరి వద్దకు అందరూ వచ్చే తీరాలి. తండ్రి వచ్చి ఏదో ఒక సమయంలో తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తారు. ఎందుకంటే కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. పాత ప్రపంచంలో అనేక మంది ఉంటారు. కొత్త ప్రపంచంలో మనుషులు కొంతమందే ఉంటారు. సుఖం చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో మనుషులు చాలామంది ఉంటారు. దుఃఖము అమితంగా ఉంటుంది. అందుకే అందరూ నన్ను పిలుస్తారు. గాంధీజీ కూడా పతిత పావన రండి అని పిలిచాడు. కానీ వారెవరో తెలియదు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ అని, వారే ప్రపంచానికి ముక్తిదాత అని కూడా తెలుసు. సీతారాములను ప్రపంచంలోని వారందరూ అంగీకరించరు. ప్రపంచమంతా పరంపిత పరమాత్మను ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంగీకరిస్తుంది. దుఃఖము నుండి ముక్తి కలిగిస్తారు. దుఃఖము కలిగించేదెవరు? తండ్రి దుఃఖము ఇవ్వరు. ఎందుకంటే వారు పతిత పావనులు. పావన ప్రపంచమైన సుఖధామంలోకి తీసుకెళ్ళేవారు. మీరు ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లలు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అంటే శరీరం ఉన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలైన మీరు మనం ఆత్మలమని పరంపిత పరమాత్మ మనకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చారని అర్థం చేసుకోవాలి.
మనం వారి పిల్లలుగా అయితే స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. వారు స్వర్గస్థాపన చేస్తారు. మనం విద్యార్థులమని ఎప్పుడూ మర్చిపోరాదు. శివబాబా మధువనంలో మురళి వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఇక్కడ ఉండేది ఆ కర్ర మురళి కాదు. కృష్ణుడు డ్యాన్స్ చేయడం, మురళి వాయించడం ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞానమురళి ఒక్క శివబాబా మాత్రమే వినిపిస్తారు. మీ వద్దకు మంచి మంచి పాటలు తయారు చేయవారు వస్తారు. తరచుగా పురుషులే పాటలు తయారు చేస్తారు. మీరు శివబాబా స్మృతిని కలిగించే జ్ఞాన గీతాలు మాత్రమే పాడాలి. తండ్రి అంటూ ఉన్నారు, అల్ఫైనా నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. శివుని బిందువు అని అంటారు. వ్యాపారాలు బిందువు వ్రాసినప్పుడు శివ అని అంటారు. ఒకటి పక్కన బిందువు ఉంచితే 10 అవుతుంది. మరొక 0 పెడితే 100 అవుతుంది. ఇంకొక 0 పెడితే 1000 అవుతుంది. మీరు కూడా అలా శివుని స్మృతి చేయాలి. శివుని ఎంతెంత స్మృతి చేస్తారో అంతగా 0లు ఏర్పడుతూ ఉంటాయి. మీరు అర్ధకల్పానికి ధనవంతులుగా అవుతారు. అక్కడ పేదవారు ఉండరు. అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖమనే మాటే ఉండదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనిని సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అని అంటారు. మీ వెంట వచ్చేది ఇదే. మానవులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రత ఉంటే శాంతి, సుఖము, సంపదలు లభిస్తాయని తండ్రి అర్థం చేయించారు. మొట్టమొదట ఆత్మలైన మీరు పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత అపవిత్రంగా అవుతారు. సన్యాసీలను కూడా సగం పవిత్రులని అంటారు. మీది సంపూర్ణ సన్యాసము. వారు ఎంత సుఖాన్ని అనుభవిస్తారో మీకు తెలుసు. చాలా కొద్ది సుఖమే ఉంటుంది. ఆ తర్వాత అంతా దుఃఖమే. ఇంతకుముందు వారు సర్వవ్యాపి అనేవారు కాదు. సర్వవ్యాపి అనడం వలన దిగజారుతూ వచ్చారు. ప్రపంచంలో అనేక విధాలైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆదాయం కావాలి కదా. ఇది కూడా వారికొక వ్యాపారము. అన్ని వ్యాపారాలలో పాపము ఉంటుంది. కానీ ఈ వ్యాపారము ఏ పాపం లేకుండా నరుని నుండి నారాయణుడిగా అయ్యేది. ఈ వ్యాపారం ఎవరు చాలా అరుదుగా చేస్తారో తండ్రికి చెందిన వారిగా అయ్యి దేహ సహితంగా సర్వము తండ్రికి ఇచ్చేయాలి. ఎందుకంటే మీరు నూతన శరీరాన్ని కోరుకుంటున్నారు. తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మ తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయితే మీరు కృష్ణపురానికి వెళ్ళగలరు. మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కృష్ణపురంలో అనరు. ఇక్కడైతే మానవులందరూ ఓ ముక్తిదాత రండి అని పిలుస్తూ ఈ పాపాత్ముల ప్రపంచం నుండి ముక్తినిమ్మని ఏడుకుంటారు. ఇప్పుడు మనల్ని తమ వెంట తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. అక్కడికి వెళ్ళడం అయితే మంచిదే కదా. మనుషులు శాంతి కావాలని కోరుకుంటున్నారు. శాంతి అని దేనినంటారు? కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. శాంతి ధామంలోనే ఉంటుంది. అయినప్పటికీ శరీరం ద్వారా కర్మ చేయాలి. సత్యయుగంలో కర్మ చేస్తూ ఉన్న శాంతి ఉంటుంది. అశాంతిలో మనుషులకు దుఃఖము కలుగుతుంది. అయితే శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు.
శాంతిధామము మన ఇల్లు పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. సత్యయుగంలో శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది కావాలా లేక కేవలం శాంతి కావాలా? ఇక్కడ దుఃఖం ఉన్నందున పతిత పావనుడైన తండ్రిని కూడా ఇక్కడికి పిలుస్తారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే భక్తి చేస్తారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. వ్యభిచారి భక్తిలో ఏమేం చేస్తారో చూడండి. సిడి చిత్రంలో చాలా బాగా చూపించారు. మొట్టమొదట భగవంతుడనగా ఎవరో రుజువు చేయాలి. శ్రీకృష్ణుని ఈ విధంగా ఎవరు తయారు చేశారు, అతని పూర్వజన్మ ఏది, ఈ విషయాలన్నీ చాలా యుక్తిగా అర్థం చేయించాలి. సేవ బాగా చేసేవారి హృదయం కూడా సాక్ష్యం చెప్తుంది. యూనివర్సిటీలో ఎవరు బాగా చదువుకుంటారో వారు తప్పకుండా తీవ్రంగా ముందుకి వస్తారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొంతమంది మట్టి తలలుగా రాయి బుద్ధిగా ఉంటారు. మా బుద్ధి తాళం తెరవమని శివబాబాతో ఆత్మ చెప్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, బుద్ధి తాళాన్ని తెరిచేందుకు నేను వచ్చాను. కానీ మీ కర్మలు ఎలా ఉన్నాయి అంటే తాళం తెరుచుకునేదే లేదు. అటువంటప్పుడు బాబా ఏం చేస్తారు? చాలా పాపం చేసి ఉన్నారు. ఇప్పుడు బాబా వారినేం చేస్తారు? విద్యార్థులు మేము తక్కువగా చదువుతామని టీచర్కి చెప్తే టీచర్ ఏం చేస్తారు? టీచర్ కృపనైతే చూపించరు. కాకుంటే వారి కొరకు అదనపు సమయాన్ని ఇస్తారు. దానికి మీకు ఆటంకమేమీ లేదు. ప్రదర్శని తెరవబడే ఉంటుంది. మీరు కూర్చొని అభ్యాసం చేయండి. భక్తి మార్గంలో మాల తిప్పమని కొంతమంది, ఈ మంత్రం జపించమని కొంతమంది అంటారు. ఇక్కడైతే తండ్రి తన పరిచయం ఇస్తారు. తండ్రిని స్మృతి చెయ్యాలి. దానివల్ల వారసత్వం లభిస్తుంది. కాబట్టి మంచి రీతిగా తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి కదా. ఇందులో కూడా వికారాల వశమవ్వరాదని తండ్రి చెప్తున్నారు. వికారాల రుచి ఏ కొంచెం మిగిలినా అది మళ్ళీ వృద్ధి చెందుతుంది. సిగరెట్టు మొదలైన వాటిని ఒకసారి రుచి చూసిన సాంగత్య రంగు వెంటనే అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత అలవాటును మానడం చాలా కష్టమైపోతుంది. అనేక సాకులు చెప్తారు. అలవాటు పడరాదు. చెడు అలవాట్లను తొలగించుకోవాలి. తండ్రి అంటూ ఉన్నారు, జీవించి ఉంటూ శరీర భావం వదిలి నన్ను స్మృతి చేయండి. దేవతలకి ఎప్పుడూ పవిత్రమైన భోగుని మాత్రమే ఉంచుతారు. కాబట్టి మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రమైన భోజనమే తినండి. ఈ రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యి లభించదు. నూనె పదార్థాలు తింటారు. అక్కడ నూనె మొదలైనవి ఉండవు. ఇక్కడ డైరీలో స్వచ్ఛమైన నెయ్యి, నకిలీ నెయ్యి కూడా ఉంచుతారు. రెంటిపైన స్వచ్ఛమైన నెయ్యి అని వ్రాసి ఉంటారు. కానీ వేలల్లో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వికసించిన పువ్వుల వలె హర్షితంగా ఉండాలి. స్వర్గంలో స్వాభావిక అందం ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణల వంటి సహజ సౌందర్యం ఇక్కడ ఎవరికీ ఉండదు. వారిని ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు. కానీ సాక్షాత్కారం అవుతుంది. అయినా సాక్షాత్కారం ద్వారా ఉన్నదున్నట్లే చిత్రాలను తయారు చేయలేరు. ఎవరైనా కళాకారునికి సాక్షాత్కారమై వెంటనే కూర్చొని తయారు చేస్తే ఇది చాలా కష్టము
అందుకే పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. ఇప్పుడు మనల్ని తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉన్నందున సంతోషంగా ఉంటుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. తండ్రి అంటూ ఉన్నారు, కామ మహాశత్రువు. ద్రౌపది కూడా అందుకే కదా కృష్ణుణ్ణి పిలిచింది. ద్రౌపదికి 5 మంది పతిలు లేరు. నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తూ ఉన్నాడు, రక్షించమని ఆమె పిలుస్తుంది. 5 పతులు ఎలా ఉంటారు? అలాంటి విషయము ఉండదు. పిల్లలు మీరు క్షణక్షణము కొత్త పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. కాబట్టి మార్పు చేయవలసి వస్తుంది. ఏదో కొంత మార్పు చేసి పదాలను వ్రాయాలి. కొద్ది సమయంలో మేము భారతదేశాన్ని ఫరిస్తాన్గా చేస్తామని మీరు వ్రాస్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. తండ్రి పిల్లలతో అంటూ ఉన్నారు, తనయుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు, తండ్రి తనయుణ్ణి ప్రత్యక్షం చేస్తారు. కానీ ఏ తండ్రి? శివుడు. శాలిగ్రామాలకే గాయనం ఉంది. శివబాబా అర్థం చేయించిన దానిని అనుసరించండి. ఫాలో ఫాదర్ అను గాయనం కూడా వారిదే. లౌకిక తండ్రిని అనుసరించినందున మీరు పతితులైపోయినారు. మీరైతే పావనంగా తయారు చేసేందుకు ఫాలో చేయిస్తారు. తేడా ఉంది కదా. తండ్రి అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఫాలో చేసి పవిత్రులవ్వండి. ఫాలో చేస్తేనే స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడం వల్ల 63 జన్మలు మీరు మెట్లు కిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రిని అనుసరించి పైకి వెళ్ళాలి. తండ్రి జతలో వెళ్ళాలి. తండ్రి అంటూ ఉన్నారు, ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. మీరు తండ్రిని తీసుకొని తండ్రి నుండి వారసత్వం పొందుతారు. వారు బ్రహ్మలో లీనమవుతాము అంటారు. లీనమయ్యమ్మని అనరు ఎవ్వరు. వారు మళ్ళీ వస్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మధురాతి మధురమైన పిల్లలారా, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. పవిత్రంగా తయారయ్యే వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తారు. అందుకే అనంతమైన తండ్రిని పావనంగా చేయమని పిలుస్తారు. వారు పతిత పావనులు. లౌకిక తండ్రిని పతిత పావనులని అనరు. ఆ తండ్రే ఓ పతిత పావన రండి అని భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా 2 తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. షాదీ చేసుకొని పతితం అవ్వమని లౌకిక తండ్రి అంటారు. కానీ పారలౌకిక తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటారు. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఒక్క తండ్రి మాత్రమే అందరినీ పావనంగా చేసేవారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. భిన్న భిన్న ప్రకారాల పాయింట్లు విచార్ సాగర మతనం చేసి అర్థం చేయిస్తూ ఉండండి. ఇదే మీ వృత్తి. పతితుల్ని పావనంగా తయారు చేసేవారు మీరే. పారలౌకిక తండ్రి ఇప్పుడు కూడా పావనంగా అవ్వండి. వినాశనం అతి సమీపంలో ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? పారలౌకిక తండ్రి మతాన్ని తప్పకుండా అనుసరించాలి కదా.
ఈ ప్రతిజ్ఞ కూడా ప్రదర్శనీలో వ్రాయాలి. పారలౌకిక తండ్రిని అనుసరిస్తాము, పతితులుగా అవ్వడం మానేస్తాము, తండ్రి నుండే గ్యారంటీ తీసుకుంటాము అని వ్రాయండి. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రత. పిల్లలు మీకు రాత్రి పగలు ఖుషి ఉండాలి. తండ్రి మాకు స్వర్గ వారసత్వం ఇస్తూ ఉన్నారు. అల్ఫ్ మరియు బే పదవి. శివ జయంతి అంటే భారతదేశ స్వర్గ జయంతి అని మీకు తెలుసు. గీతనే సర్వశాస్త్ర శిరోమణి, గీతామాత అని అంటారు. వారసత్వం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. గీతా రచయిత శివబాబా. పారలౌకిక తండ్రి ద్వారా పావనంగా తయారయ్యే వారసత్వం లభిస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: మనం ఈశ్వరీయ విద్యార్థులమని సదా స్మృతిలో ఉండాలి. ఎలాంటి చీచీ అలవాట్లు చేసుకోరాదు. వాటిని తొలగించుకోవాలి. ఏ కొంచెం కూడా వికారి సంకల్పాలు రాకూడదు. జీవించి ఉంటూ శరీర భావాన్ని మరిచి తండ్రిని స్మృతి చేయాలి. భిన్న భిన్న పాయింట్లను విచారసాగర మతనం చేసి పతితుల్ని పావనంగా చేయు వ్యాపారం చేయాలి. వరదానము: సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే ఉన్నత పదవికి అధికారి భవ. సదా సఫలంగా అయ్యేందుకు తండ్రి మరియు పరివారంతో మంచి సంబంధం ఉండాలి. ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికేట్లను తీసుకోవాలి. తండ్రి, స్వయం మరియు పరివారము. పరివారాన్ని సంతుష్టపరిచేందుకు చిన్న మాట గుర్తుంచుకోండి. గౌరవం ఇచ్చే రికార్డు నిరంతరం నడుస్తూ ఉండాలి. ఇందులో నిష్కాములుగా అవ్వండి. తండ్రిని సంతుష్టపరిచేందుకు సత్యంగా ఉండండి. స్వయం ద్వారా సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతం అనే గీత లోపల ఉండండి. ఈ 3 సర్టిఫికేట్లు ఉన్నత పదవికి అధికారులుగా చేసేస్తుంది. స్లోగన్: ఎవరైతే చిత్రాన్ని చూడకుండా చైతన్యాన్ని మరియు చరిత్రను చూస్తారో వారే శ్రేష్ఠ చరిత్రవంతులు అవుతారు. అవ్యక్త సూచన: ఎలాగైతే సర్వ ఆత్మలకు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేందుకు సదా శుభభావన మరియు కళ్యాణ భావన ఉంచుతారో అలా మీ దైవీ సంఘటనను కూడా ఏకరసా స్థితిలో స్థితం చేసి సంఘటన శక్తిని పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకత మరియు ఏకరసా స్థితి యొక్క ప్రత్యక్ష రూపం సాక్షాత్కారం అవుతుంది. ఓం శాంతి. సాగిరి సంగమయుగ భరిస్తాలు శివునితో మిలనం జరుపగా వరాలతో జోలే నింపుకొని ప్రతి జనానికి పంచగ శివుని పగా శివునితో మిలనం జరుపగా సాగిరి సంగమయుగ భరిస్తాలు శివునితో మిలనం జరుపగా వరాలతో జోలే
శివునితోగా శివునితో మిలనం జరుపగా సాగిరి సంగమయుగ హరిస్తాలు శివుని శక్తికి వారసులై గుణాలతో అలంకరించుకొని నేడు శివుని శక్తికి వారసులై గుణాలతో అలంకరించుకొని నేడు సుఖాలను వర్షిస్తూ ప్రతి ప్రాణిపై హృదయాలను ఏలుతారు దివ్యాభరణాలు ధరించి ప్రతి క్షణమానందాన్ని నింపగా వరాలతో జోలే నింపుకొని ప్రతి జనానికి పంచగ శివునితో మిలనం జరుపగా సాగిరి సంగమయుగ హరిస్తాలు అతీంద్రియ సుఖంలో మునిగి ప్రతి దుఃఖానికి దూరమై అతీంద్రియ సుఖంలో మునిగి ప్రతి దుఃఖానికి దూరమై సాగిపోతూ ఆగమ్యం వైపు గుణాలతో పరిపూర్ణులై కమలం వలై జగతిలో నిలిచి శివునికి ప్రియమైన వారై వరాలతో జోలే నింపుకొని ప్రతి జనానికి పంచగ శివునితో మిలనం జరుపగా సాగిరి సంగమయుగ హరిస్తా